వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, ఆక్యుప్రెజరిస్ట్ అలాగే హీలర్ కూడా. మరి వెయిట్ లాస్ కోసం చాలామంది చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ వెయిట్ లాస్ అవ్వాలనే భాగంలో ఫుడ్ మారుస్తారు, జిమ్కి వెళ్తారు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వడానికి. మరి ఆక్యుప్రెషర్ పాయింట్స్ వెయిట్ లాస్కి ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాము. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒబేస్ ఉండి బాగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కనీసం ఒక 4 kgs తగ్గడం కూడా చాలా పెద్ద విషయం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, ఓకే స్టార్ట్ అవుతున్నాము తగ్గడం అని చెప్పి. కానీ కొంతమందిలో ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వలేకపోతుంటారు. వెయిట్ లాస్ అన్నప్పుడు అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఆక్యుప్రెషర్ అనే వైద్యంలో మన ఒబెసిటీకి, స్థూలకాయానికి చాలా చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. చేసి చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం వాళ్ళే చెప్తారు మనకు. ఓకే, ఇప్పుడు ఎస్పెషల్గా SP9 అని ఒక పాయింట్ ఉంది. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే స్ప్లీన్ మెరిడియన్లో 0.9 అని ఉంటుంది, అది మోకాల దగ్గర ఉంటుంది. ఆ విషయాలు చెప్దాం. ఆ విషయం ఎలా, ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎలా ప్రెషర్ చేయాలి, ఎంతసేపు చేయాలి, రోజుకి ఎన్నిసార్లు చేయాలి, అది చెప్దాం. ముందు గుర్తుపెట్టుకోవాల్సింది స్ప్లీన్ 9 అనే పాయింట్ని కనుక రెగ్యులర్గా 2 కాళ్ళలో అలా మసాజ్ చేయడం కానీ ప్రెషర్ చేయడం కానీ చేస్తూ పోతుంటే ఒబెసిటీ ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. ఓకే, స్థూలకాయం నుంచి బయటపడవచ్చు. కన్సిస్టెన్సీగా చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. కరెక్ట్, కంటిన్యూ. అదే మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం చేసి కొంచెం రిజల్ట్ రాగానే ఆపేయడం అట్లా కాకుండా కొద్ది వారాలు చేయాలి. ఎందుకంటే ఇది ఒక రోజులో వచ్చిన స్థూలకాయం కాదు, ఇది మెల్లగా వచ్చింది. అసలు స్థూలకాయం ఎందుకు వస్తుంది? దానికి మేజర్గా ఒక 4 కారణాలు చెప్పుకోవచ్చు. ఒక 4 అనుకుందాం. ఒకటి బేసిక్గా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. మా పూర్వీకులు, అమ్మ నాన్నలు ద్వారా మేనత్త మేనమామ లావుగా ఉన్న కూడా వాళ్ళ పోలికలు వస్తాయి, రావచ్చు. హైట్లో కానీ వెయిట్లో కానీ రావచ్చు. సో ఇలా ఉన్నప్పుడు నేను లావు ఉన్నాను కదా, బొద్దుగా ఉన్నాను కాబట్టి మరి ఎవరు అంతకుముందు ఉన్నారేమో తెలియదు మనకు. అలా ఉన్నప్పుడు ఏంటి జెనెటికల్గా వచ్చే ఒబెసిటీ ఏంటంటే కొంచెం ఒక పట్టాన్ని వదలదు. ఓకే, ఎందుకంటే జీన్స్ ద్వారా జెనెటికల్గా వచ్చింది. మన లైఫ్ స్టైల్ ద్వారా, మన అలవాట్ల ద్వారా కొంచెం తిన్నగానే లావ్ అయిపోయే వాళ్ళు ఉంటారు కదా, టెండెన్సీ ఉంటుంది అది. ఎందుకంటే జెనెటికల్గానే దే ఆర్ ప్రోన్ టు గెయిన్ వెయిట్. అదొకటి ఆలోచించాలి. రెండవది అంటే అయినా కూడా అసాధ్యం కాదు, మేనేజబుల్ సిచ్యువేషన్ తీసుకురావచ్చు. రెండవది ఏంటంటే మన మేజర్గా ఫుడ్ హ్యాబిట్స్. మూడోది ఏంటంటే లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైల్. అసలు ఫిజికల్గా వర్క్ లేకుండా ఉండడం వల్ల చేయకపోవడం, అంతే. మోర్ క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. అదంతా ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది. ఇది అందరికీ కామన్గా తెలిసిందే. ఎక్కువ తింటున్నాము, తక్కువ ఖర్చు పెడుతున్నాం. సంపాదన ఎక్కువైంది, ఖర్చు తక్కువైంది అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ పోద్ది కదా. అది పెరిగినా పర్వాలేదు, కానీ ఇది కూడా అంతే. ఎక్కువ తింటున్నాము, తక్కువ ఖర్చు. అంటే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ లేదు, చెమట తీయకపోవడం, స్వెట్ రావడం లేదు, సిట్టింగ్ జాబ్ కదా అందరికీ మేజర్గా. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏమై ఉంటుందంటే ఈ కొంతమంది లోపల ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయనుకోండి, హైపోథైరాయిడిజం ముఖ్యంగా. హైపోథైరాయిడ్ ఉన్నా కూడా ఈ వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఓకే, సో అది మెడికేషన్ సంబంధించి ముందు థైరాయిడ్ని ఫిక్స్ చేయకుంటే ఈ ఒబేస్ని తగ్గించడం కష్టమవుతుంది. ఇది కూడా చూసుకోవాలి. ఇక ఎందుకు ఎలా దీన్ని ఇందాక చెప్పిన ఆక్యుప్రెషర్ పాయింట్ మన మోకాల దగ్గర చేసుకుంటూనే కొంచెం డయట్ చెప్పి మన పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. డయట్ ఏం చేయొచ్చు అంటే, ఎలా తినాలంటే ఏం లేదు, సింపుల్. ఏదైనా తినండి, కానీ కొంచెం సిస్టమేటిక్గా తింటే ఈ పెద్ద సమస్యని మనం అధిగమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి అవాయిడ్ చేయాల్సిన టైం చెప్దాం. ఉదయం 9 నుంచి 11 మధ్యలో, ఉదయం 9-11 ఆ మధ్య 2 గంటల పాటు ఏ ఆహారం తీసుకోకుండా ఉండడం బెటర్. ఓకే, 2 గంటలు అవాయిడ్ చేయమని చెప్తున్నాం. ఏమి ఉదయం 9 నుంచి 11 గంటలకు
టిఫిన్ చేసేటైతే 9 లోపు చేయాలి, 9 లోపు చేయమంటున్నాము. భోజనం అయితే 11 తర్వాత. 11 తర్వాత 12-1:30 లోపు 2 hours మాత్రం తినకూడదు. ఇది ఒకటి చూడండి, ట్రై చేసి చూడండి. ఏమవుతుంది ఇది తినకుంటే, ఆ 2 గంటలు తినకుంటే తగ్గుతామా అని అనుమానాలు పెట్టుకోకండి. దానికి ఒక లాజిక్ ఉంది. ఎందుకంటే ఇది ఆక్యుపంక్చర్ టెక్స్ట్ పుస్తకాలు లేదా గ్రంథాలు ఏం చెప్తున్నాయి అదే చెప్తున్నాం మేము. ఇది సొంత కవిత్వం కాదు, మా క్రియేషన్ కాదు. అది ఒక స్ప్లీన్ అనే టైము, ప్యాంక్రియాస్ అనే ఫంక్షనింగ్లో ఉండే టైం అది. ఆ స్ప్లీన్ ఏం చేస్తుందంటే ఆ తిన్న ఆహారం యొక్క సారాలని ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసే టైం అది. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అంటే ఫుడ్ని శరీరానికి అనువైన విధంగా మార్చుకుంటుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది, వివిధ ఆర్గాన్స్కి సప్లై చేస్తుంటుంది. స్ప్లీన్ అంటే స్ప్లీహం అనే ఒక ఆర్గాన్ ఉంది, అది ఆక్యుపంక్చర్లో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. బ్లడ్ ప్రొడక్షన్లో కూడా స్ప్లీనే పనిచేస్తుంది. సో ఇవి చేస్తున్నప్పుడు మనం ఫుడ్ తిన్నాం అనుకోండి 9 to 11 దాని టైం అది. ఆ టైంలో చాలామంది 9 to 11 తింటున్నారు. ఇది ఒక కారణం. ఇది ముందు మానేయండి అని ఒకటి అడుగుతున్న సూచన. ముందు తిన్నాం అనుకోండి స్టమక్ టైంలో, స్టమక్ టైం ఎప్పుడు 7 to 9 ఆ టైంలో తినొచ్చు. ఆ టైంలో తినొచ్చు, మంచిగా తినొచ్చు. కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించమని చెప్తున్నాము, ప్రోటీన్ డైట్ కొంచెం పెంచమంటున్నాము. అట్లాగే కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ దండిగా తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి భోజనం ఉందనుకోండి, మధ్యాహ్నం భోజనం 1-1:30, రాత్రికి వచ్చాము, ఈవినింగ్ ఎప్పుడు తినొచ్చు? నైట్ భోజనం 7 లోపు 7:30 లోపు అనుకుందాం. మరి 7 అంటే కష్టం, తినలేకపోతున్నారు. 7:30 అనుకుందాం అమ్మా, 7:30 మ్యాక్స్ ఒక అరగంట బోనస్ లాగా ఇచ్చుకోవచ్చు. 7 to 7:30 తినొచ్చు. ఎప్పుడు ఏం తిన్నా కూడా ఒక పెద్ద కండిషన్ ఏంటంటే, ఇది ఒబెసిటీ అనే సమస్యకు ఒక కండిషన్ ఉంది ఎలా తినాలనేది. నమిలి తినాలి. బేసిక్ పాయింట్ గుర్తుపెట్టండి, నమిలి తినండి. ఫుడ్ అనేది సగం మన మౌత్లోనే డైజెస్ట్ అయిపోవాలంట, అంటే స్టమక్ అంత శ్రమ ఇవ్వకుండా మనం. అంతేనా సార్ లాజిక్? అదొక లాజిక్, అది మేజర్ రీజన్ అదే. ఇక్కడ దంతాలు ఉన్నాయి కదా, పండ్లు ఇక్కడే ఉన్నాయి, పొట్టులు దంతాలు లేవు నమలడానికి. సో ఇక్కడ నమలాలి బాగా. నమలడానికి రకరకాలు ఉన్నాయి, చూయింగ్ చేసేటివి ఉన్నాయి, గ్రైండర్స్ ఉన్నాయి, రకరకాల టీత్ ఉంది ఇక్కడనే. కాబట్టి దాన్ని మెల్లగా వాడాలి, తెలుసు కదా. టైరింగ్ చేసేవి కొన్ని ఉంటాయి దంతాలు, గ్రైండర్స్ అనే దంతాలు కొన్ని ఉంటాయి, దంతాలు చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఫుడ్ అంతా ఇక్కడ మ్యాక్సిమం నమలాలి. నమిలినప్పుడు ఏమవుతుందంటే 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, పొట్ట మీద డైరెక్ట్గా భారం తగ్గుతుంది. రెండవది, ప్రాపర్ మిక్సింగ్ ఆఫ్ సలైవా, డైజెస్టివ్ జ్యూసెస్ అని ఇక్కడ దానికి యాడ్ అవుతాయి. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ యాడ్ అయినప్పుడు అవన్నీ కూడా మంచి కైమ్లాగా మారిపోయి అది మెల్లగా పొట్టలోకి జారుకుంటుంది, స్టమక్లోకి వస్తుంది. ఈ అన్నవాహిక నుంచి నమిలి ముద్ద యొక్క రుచి, మళ్ళీ చెప్తున్నా, ఒక ముద్ద, ప్రతి ముద్ద ఒక రుచి ఉంటుంది, టేస్ట్ ఉంటుంది కదా ముద్ద, టేస్ట్ ఆ రుచి నాలుక మీద నోట్లో డిజాల్వ్ అయిన దాకా నమలాలి. అది తర్వాత ఇంకా వీలైతే మోకాలు నొప్పులు లేవు, నేను కూర్చోగలుగుతా అంటే మనం పీట కింద గ్రౌండ్లో ఒక పీట వేసి పీట మీద కూర్చొని తినడం బెటర్. అంటే ఈ మన డైనింగ్ టేబుల్ కల్చర్ కన్నా కూర్చోగలిగితే. నేను కూర్చోలేనండి, డైనింగ్ టేబుల్ అలవాటు అయిందంటే పర్వాలేదు, మెల్ల తినాలి. ఇక 3వ రీజన్ ఏంటంటే, మెల్ల తినడం వల్ల ఒకటి లాలాజలం బాగా మిక్స్ అవుతుంది, 3వది కెమికల్స్ మిక్స్ అవుతాయి. ఇంకా మెల్ల తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నమిలినట్టు అవుతుంది, పొట్ట మీద భారం తగ్గుతుంది. 3వ టైం ఎక్కువ ఉంది కదా, అయినప్పుడు ఏమవుతుందంటే సెటైటీ పాయింట్ అంటాం, సాచురేషన్ పాయింట్ అంటాం. బ్రెయిన్కు ఇంత ఫుడ్ తింటున్నాం, ఇలా తింటున్నప్పుడు కొంత ఫుడ్ రాగానే అక్కడ గ్లూకోజ్ రిలీజ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఫుడ్ వస్తుంది, ఎనర్జీ అందుతోంది, ఇక చాలే అనే ఇండికేషన్ వస్తుంది. ఇదంతా రావడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టవచ్చు. ఈ 10 నిమిషాలు 5 నిమిషాల్లోనే మనం ఏం చేస్తున్నాం అంటే తినాల్సిన ఎక్కువ తినేస్తున్నాం. అందువల్ల అది నష్టం జరుగుతుంది. నిజంగా వెయిట్ లాస్ అన్నప్పుడు కాన్షియస్గా తినడం అనేది కూడా చాలా కీ రోల్. అంటే ఎక్కువ తినకుండా తక్కువ తినాలి, ప్లస్ తక్కువ తిన్నామని అనిపించకూడదు, అట్లా మాయ చేయాలన్నమాట. మాయ చేయాలి అంతే. కాషియస్లీ అంటాం. కాన్షియస్ ఉండాలి, కాషన్ కూడా ఉండాలి, జాగ్రత్తలు ఉండాలి, స్పృహతో తినాలి, ఏం తింటున్నాం అనే స్పృహ తినాలి. ఇది మేజర్. ఇక అంటే ఇది తినడం వల్ల ఏమవుతుందంటే తక్కువ తినగలుగుతాము, ఇక చాలని బ్రెయిన్ మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఏమవుద్దంటే యాక్చువల్గా ప్రాబ్లము, మనం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ తింటున్నాం. ఇదంతా కూడా అర్బన్కు సంబంధించిన సమస్య ఇది. ఇంకా రూరల్ ఇండియా, ఇంకా పూర్ ఇండియా చాలా ఉంది పాపం, అక్కడ తినడానికి కూడా లేదు.
అక్కడేమవుతుందంటే ఒబెసిటీ ప్రాబ్లం లేదు, అక్కడ మాల్ న్యూట్రిషన్ అయిపోయి వీక్గా ఉండి ఎముకలు బోన్స్ బయట కనిపించే అది వేరే డిసీజ్ వస్తున్నాయి. అది దాని గురించి మనం మాట్లాడట్లేదు. మనం ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక అర్బన్ ఎలీటు ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న ప్రదేశాల గురించి చెప్తున్నాం మనం. నిజంగా కూడా ఎక్కువైందమ్మా ఇప్పుడు. ఎంత అంటే ఇలా కొడితే జొమాటో ఏదో రకరకాల యాప్ల ద్వారా ఫుడ్ వచ్చేస్తుంది మనకు. ఒకప్పుడు లేదుగా, మన లైఫ్ అంతా ఫుడ్ గురించే ఉండేది. ధాన్యం తేవాలి, దంచాలి, ఇవన్నీ ఆ రోజులు చూసాం కదా ఒకప్పుడు. ఆ కష్టం లేదు ఇప్పుడు, డైరెక్ట్గా ఫుడ్ వస్తుంది కాబట్టి ఎక్కువ తింటున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే అప్పుడు పడ్డ కష్టం లేదు, ఫిజికల్ యాక్టివిటీ బాగుండేది, వ్యవసాయం అన్ని రకాల కష్టం, ఎండల్లో కష్టపడేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఫుడ్ ఏమో ఎక్కువైంది అవైలబిలిటీ, కష్టమేమో తక్కువైంది. ఈ గ్యాప్లో ఒబెసిటీ అనేది పెరిగిపోయింది. సో అందుకనే ఇది నమిలి తినడము, టైం ప్రకారం తినడము, మెల్లగా తినడము, ఇది కూడా. ఇక తినే ఆహార పదార్థాలు కూడా ఏం చేయాలంటే మేజర్గా వాటర్ కంటెంట్ ఉన్నది తినాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది, పొట్లకాయలు ఉంటుంది, బీరకాయలో ఉంటుంది, వంకాయలో ఉంటుంది, దోసకాయలో ఉంటుంది, ఇట్లా వాటర్ కూరగాయల్లో ఉంటుంది, మంచి వాటర్ కంటెంట్ ఉన్నది తినాలి. ఇంకొకటి ఏంటంటే రైస్ ఎందుకు తగ్గించామంటే, రైస్ అనుకోండి ఇప్పుడు మనం ఇంత రైస్ ఇంత నుంచి ఇంత తర్వాత తినేస్తారు. డిపెండ్స్ అపాన్ అది కూర బాగుండి ఇంకెక్కువ తింటారు, కర్రీ బాగుంటాయి. సో రైస్ ఎక్కువ తింటున్నారు, కూర తక్కువ తింటున్నారు. అలా కాకుండా కర్రీస్ ఎక్కువ తినమంటున్నాము, అన్నం తక్కువ తినమంటున్నాం. అదే ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్ అండ్ కర్రీ, లేకపోతే అదే అంటారు కదా అన్నంలో కూర కాదు, కూరలో అన్నం కలుపుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం లేదు, సింపుల్ లాజిక్. ఇప్పటిదాకా మనం ఏదైతే మిస్టేక్ చేసి వచ్చామో దాన్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్కువ తిన్నాం, ఇది తక్కువ తిన్నాం, అన్నం ఎక్కువ తిన్నాం, కూర తక్కువ తిన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం అంటే దాన్ని మన సిచ్యువేషన్ రివర్స్ చేయాలంటే కూర పెంచండి, అన్నం తగ్గించండి, ఉప్పు కారాలు తగ్గించాలి, లైట్ గా వేసుకొని కొంచెం ఇంత ఎక్కువగా క్వాంటిటీ ఆఫ్ కర్రీ పెట్టేసుకొని కొంచెం రైస్ పెట్టుకొని తినొచ్చు అంతే. ఎప్పుడైనా సైడ్ డిష్ లాగా రైస్ తిన్నప్పుడు మన వెయిట్ తగ్గడం కానీ ఆ రోజు పొట్ట కూడా తేలిగ్గా అనిపిస్తుంది. వెజ్ తిన్నప్పుడు నమిలి తిన్నప్పుడు మెల్లగా తిన్నప్పుడు చాలా టమ్మీ కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, లైటర్గా ఉంటుంది. సో ఎందుకంటే అప్పటికి డైజెస్టివ్ జ్యూసెస్ చాలా వచ్చి ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనం భోజనాన్ని ఇప్పుడు మనం చూస్తూ తినాలి. భోజనాన్ని చూస్తూ తినకుండా, అంటే చూస్తున్నామన్నా ఫోన్ చూస్తూ కాదు, కాన్షియస్ గా అసలు ప్లేట్ లో ఏముంది, ఇది పదార్థాలు ఉన్నాయి. సో వీటిని అరిగించాలంటే ఎంత మనకు డైజెస్టివ్ జ్యూసెస్ కావాలి, ఎంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి, ఎంత ఇన్సులిన్ కావాలి, ఎంత బైల్ జ్యూస్ కావాలి అనేది బాడీ మైండ్ నుంచి ప్రిపేర్ అవుతుంది. అయినప్పుడు చూస్తూ తినడం వల్ల, అదే ఏం తింటున్నామో తెలియకుండా తినడం వల్ల ఏంటంటే సడన్గా లోపలికి వెళ్తుంది, దానికి తగ్గట్టు లోపల ఏర్పాట్లు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డోర్ కొట్టి డైరెక్ట్గా చుట్టం వచ్చారనుకోండి, అప్పుడు మనం చాలా కంగారు పడిపోతాం, ప్రిపేర్గా ఉండం, ఏ వీడు వచ్చేటప్పుడు ఏం చేయాలి అర్థం కదా అనుకుంటాం. అట్లాగే మేము ఫలానా రోజు ఫలానా గంటకు వస్తున్నాం అని చెప్తే మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఫుడ్ కూడా ముందే చెప్తుంది బ్రెయిన్, వీడు వస్తున్నాడు లోపల పడుతున్నాయి, ఇక్కడ ప్లేట్లో చూశాను నేను, మీరు జాగ్రత్త పడండి అంటే అప్పుడు బాడీ దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకుంటుంది. సో చూస్తూ తినడం అనేది ఇంపార్టెంట్, తమిళ్ తినడం ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే కొంచెం. ఇంకోటి ఏంటంటే మేజర్ ఇంకో బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎంత తినాలో కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి. ఎక్కడ ఆపాలో తెలియాలి. 15-20% ఆపే శక్తి రావాలి మనకి. తినేదాన్ని 50% కట్ చేసుకోవాలి. 15% స్టమక్ లో కొంచెం ఖాళీ ఉంచాలి. ఫర్ వాటర్ కానీ డైజెషన్కి మూవ్ కావాలిగా. జార్ నిండా మిక్సీ కూడా కదలకుండా పదార్థాలు వేసి తిరగదుగా, కొంచెం తగ్గించాలి కదా. అట్లనే ఇక్కడ కూడా ఫుడ్ కొంచెం ఎక్కడ ఆపాలో తెలియాలి. స్ట్రిక్ట్గా బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇది ఇంతే ఎంత బాగున్నా కానీ కొంచెం ఎంత క్వాంటిటీ తగ్గించాలి. ఇప్పుడు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఇది, ఆయన అమృతం పెట్టని, ఏ వెరైటీ పెట్టని, ఏ వంటలు పెట్టని, ఆ తినాల్సినంత తిని అంతే అయిపోయింది. అది ఎలా ఉండగలుగుతారో అర్థమయ్యేది కాదు. మనం అలా కాదుగా, ముందు ఫస్ట్ పిల్లలు రాగానే మూతలు తీసి చూస్తారు ఆ డైనింగ్ టేబుల్ మీద, ఏముందా, కూరలు బాగున్నాయా, అప్పుడు ఆకలి వేస్తుంది, లేకపోతే ఆకలి లేదు మమ్మీ అని చెప్తారు. అంటే చూసి రుచులను బట్టి తింటున్నారు వాళ్ళు. అలా కాకుండా పిల్లలకు అలవాటు చేయాలి. ఇది రుచులు ముఖ్యమే కానీ దాంతోపాటు ఆరోగ్యం ముఖ్యమని చెప్పాలి. ఒకటి ముందు ట్రైన్ అప్ చిన్నప్పటి నుంచే చేయాలి. మనం కూడా ఎక్కడ ఆపాలి తెలియాలి, ఆపాలి కొంచెం ఇక చాలు అని. బాడీకి ఎట్లుంటుందంటే మైండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. అది అడుగుతుంది ఇంకా కొంచెం తినంటుంది, అది
బాగుంది ఇంకొంచెం బాగుంది కొంచెం ఇంకొక ముక్క లాగించేయమంటుంది. కానీ లేదు లేదు ఇది ఇంతే అని చెప్తే మళ్ళీ వింటుంది. తర్వాత గ్రాడ్యుయేట్ అదంతా ఎప్పుడు వస్తుందంటే మీ హెల్త్ మీద మీ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, మీ హెల్త్ని కాపాడుకోవాలి, వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలనేది ప్రతి నిమిషం మీకు గుర్తుంటే, అవును ఇద్దరు హెల్త్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏదైనా పర్సనల్ గోల్స్ కావచ్చు, అలా ఉన్నప్పుడే ఎంత కావాలో అంత తిరగాలి. లేదంటే పడిపోతుంది. పడిపోతుంది. ఇంకొకటి కూడా చేయాలి, కొంచెం ఫిజికల్గా యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉండాలి. వచ్చిన వాకింగ్ చేయాలి, లేదా స్విమ్మింగ్ చేయాలి, సైక్లింగ్ చేయాలి. కొంచెం వాకింగ్ అని అట్లీస్ట్ మనం ఉన్నది 2 కాలంటే వాకింగ్ కోసమే కదా. అసలు మనిషి అనేది వాకింగ్ అనేది మన న్యాచురల్ వే ఆఫ్ లైఫ్, అది న్యాచురల్ ఎక్సర్సైజ్ వాకింగ్. అదొకటి చేయాలి. ఖర్చు లేనిది ఇలా పొద్దున్నే లేస్తాం వాకింగ్ కోసం, అదొక బెనిఫిట్. ఎండ దొరుకుతుంది, డి విటమిన్ దొరుకుతుంది. అలా పొద్దున్నే పొల్యూషన్ ఉండదు, మంచి గాలి దొరుకుతుంది, లంగ్స్ బెటర్ అవుతాయి. వాకింగ్ చేస్తాము, ఎయిర్ తీసుకుంటాము, కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది కదా. ఏదైనా వాకింగ్ కూడా ఇంపార్టెంట్. వెయిట్ ఏం చేయకుండానే వెయిట్ తగ్గాలి అనేది హైలీ ఇంపాసిబుల్. ఇంకోటి ఏంటంటే బాడీలో ఒక తత్వం ఏముంటుందంటే ఫ్యాట్ని వదులుకోదు. బాడీ ఏం చేస్తుందంటే మజిల్ వదులుకుంటుంది. ఇప్పుడు మీరు తక్కువ తిన్నారనుకోండి, ఫ్యాట్ని తక్కువ తిన్నాన్ని ఫ్యాట్ కన్వర్ట్ చేసుకుంటుంది, కానీ మజిల్ పోతుంటుంది. మజిల్ పోకూడదు, ఫ్యాట్ పోవాలిగా. ఓకే. బాడీకి ఏంటంటే ఫ్యాట్ని దాచుకోవడం ఇష్టం శరీరానికి. ఎందుకంటే ఆహారం దొరుకుతుందో లేదో ఫ్యూచర్లో అని భయం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు తిని కొంచెం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఫ్యాట్ తగ్గించాము, ప్రోటీన్ డైట్ తింటున్నాము, ప్లస్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ, ఓహో ఈయన ప్రోటీన్ తింటున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడంటే ఫ్యాట్ వదులుకోవాలి, మజిల్ పెట్టాలనుకుంటుంది. ఓకే. సో మజిల్ ఉండాలి, ఫ్యాట్ పోవాలి, అప్పుడు మాత్రం వెయిట్ మనం తగ్గుతాం. ఇది చేయాలి. ఇప్పుడు ప్రెషర్ పాయింట్ అనేది అది చూద్దాము. ఇది పాయింట్ ఒబెసిటీకి, మన స్థూలకాయం సమస్యకి ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర కూర్చొని లేదా బంధువులకు, ఫ్రెండ్స్కి ఎవరికైనా చేయొచ్చు, పిల్లలకు చేయొచ్చు, స్థూలకాయం ఉన్న పిల్లలకు కూడా చేయొచ్చు. ఒక 10-12 సంవత్సరాల నుంచి ఒకవేళ లావు ఉన్నట్టయితే ఈ ప్రెషర్ పాయింట్ చేయండి, తప్పేం లేదు. పెద్దవాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. ఇది ఇక్కడ నుంచి చూడండి, ఇలా మెల్లగా వచ్చి ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఇది పాయింట్ ముందే ఇక్కడ బోన్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ బోన్ యొక్క హెడ్ ఉంటుంది ఇక్కడ, ఈ హెడ్ యొక్క డౌన్ ఈ కింద ఈ పాయింట్ తెలుస్తుందా, పించ్ అవుతుంది అలా చూసారా. ఇది కొంచెం నొప్పిగా ఉంటుంది. ఇది నొప్పిగా ఉంది అంటే పాయింట్ అని అర్థం. ఇది ప్రెషర్ పాయింట్. SP9 స్ప్లీన్ మెరిడియన్లో .9 అంటే వాటర్ పాయింట్, ఎర్త్ పాయింట్. ఎర్త్ అంటే స్ప్లీను, వాటర్ అంటే ఈ 9 అనే పాయింట్ వాటర్ సంబంధించింది. భూమి మూలకము, జలమూలకం 2 కలుస్తున్నాయి, అద్భుతమైన చర్య జరుగుతుంది. ఈ ప్రెషర్ పాయింట్ ఎలా చేయొచ్చు, ఇలాంటి జిమ్ ఉంటే ఆక్యుప్రెషర్ జాబ్ దొరుకుతుంది. ఇలా ప్రెస్ మెల్లగా ఒక నొక్కి వదలడం 60 సార్లు చేయాలి. ఇలా 1 2 3 4 ఒక 60 సార్లు చేయొచ్చు. ఇదే పాయింట్ ఆ కాలు కూడా ఉంటుంది, 2 కాళ్ళు కూడా ఉంటుంది, 2 కాళ్ళు చేయొచ్చు. ఒక పూట ఈ కాలు, ఒక పూట ఆ కాలు చేయండి. ఈ పాయింట్ చేస్తే లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా, వ్యర్థాలే ఈ ఊబకాయాన్ని దారితీస్తాయి. ఫ్లెమ్ తయారవుతుంది, ఫ్యాట్ తయారవుతుంది, అరగని పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వ్యర్థాలే అంటాం. ఇది దీంతో ఏమవుతుందంటే ఈ పాయింట్తో డాంప్నెస్ అంటారు, రిటెన్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్, మోర్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ. అంటే పనికొచ్చే ఫ్లూయిడ్స్ కాదు, రిటెన్షన్ అవుతాయి. కాళ్ళు వాపులు వస్తుంటాయి, ఫేస్ స్వెల్లింగ్ అవుతుంటుంది, చూసారు చాలా మంది. ఇవన్నీ కూడా ఈ పాయింట్తో చాలా వరకు. ఒకవేళ ఇది దొరకకపోతే పెన్ను కూడా వాడచ్చు, పెన్ వాడచ్చు, ట్యాప్ చేయొచ్చు. ఇలాంటి పెన్ ఉంటే పెన్ను కూడా జస్ట్ మామూలుగా ఇట్లా ప్రెజర్ కూడా ఈ పాయింట్ ముందు ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇలా వచ్చాం, ఈ బోన్ అనుకొని ఇలా వచ్చాము, ఈ బోన్ పక్కనే వచ్చాను, ఇక్కడ ఒక హెడ్ దొరికింది నాకు, ఈ హెడ్ కింద ఉంది. ఓకే, తెలుస్తుందా? ఇది SP9 గూగుల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం పాయింట్ కూడా చూపిస్తున్నాము. ఈ పాయింట్ ఇలా 1 2 ఇలా పెన్తో కూడా చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా లేకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ మోకాలకి సమీపంలోనే ఉంది కాబట్టి ఈ పాయింట్ ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా 2 కాళ్ళకు ట్యాప్ చేయండి, 2 పూటలు చేయండి. ఈ పాయింట్ యాక్టివేట్ చేసినట్టయితే అద్భుతాలు, వండర్ జరుగుతాయి. మీరు ఒక నెల రోజులు ఈ చేసి చూడండి. నెల తర్వాత రిజల్ట్ కాదు, రోజు రిజల్ట్స్ మెల్ల కనిపించడం ప్రారంభం అవుతుంది. దాదాపు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ట్రై చేయండి. ఓకే.
సో కేవలం మీరు చెప్పారు కదా ప్రెషర్ పాయింట్ చేసుకుంటేనే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి అట్లా అడగద్దు. మన స్లీప్ సైకిల్ కానీ, తీసుకునే ఫుడ్ కానీ, మన స్ట్రెస్ లెవెల్ మనం మేనేజ్ చేసుకునే దాన్ని అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఉంటుంది. వాటితో పాటుగా ప్రెషర్ పాయింట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి వెయిట్ లాస్కి. అంటే ఈ ప్రెషర్ పాయింట్ చేయడం ద్వారా మంచి నిద్ర కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు వెయిట్ రిడక్షన్లో స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ నిద్ర ప్రాపర్ రావాలన్నా స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ తగ్గాలన్నా ఈ పాయింట్ హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇట్ ఫిజికల్గా మార్పు తీసుకొస్తే మైండ్ మీద కూడా కామ్నెస్ తీసుకొస్తుంది. అందువల్ల మనకు ప్రాపర్ నిద్ర వస్తుంది, ప్రాపర్ ఎలిమినేషన్ జరుగుతుంది, ఆకలి డైజెషన్లో బ్యాలెన్స్ అవుతుంది. ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఓకే. ఓకే. సో ఇలాంటి మంచి అవేర్నెస్ కల్పించే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇంకొన్నింటిని మీకు అందించే ప్రయత్నం జనార్దనాచారి సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.